48 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం, తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి ధీరుడు, ఉభయ రాష్ట్రాలకు 2 సార్లు సీఎంగా, ప్రత్యేక రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ కి 2 సార్లు సీఎంగా, 4 సార్లు సీఎం పదవి అనుభవించినటువంటి రాజకీయ చతురథుడు, అధికార పక్షంలో ఉన్నప్పుడు అభివృద్ధి పరమాధిగా చేస్తున్నటువంటి వ్యక్తి, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు రాజకీయ చాణక్యత ప్రదర్శించినటువంటి వ్యక్తి, ప్రజల పక్షపాతి, గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నేను మీ కాజీ హుస్సేన్, క్రాంతి కిరణం. నమస్తే. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విరిసి తోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, ఓలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది, ఆవేదన ఉందండి. పాదించగరేపటి దారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులైన
నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు. ఈ వెల్లుర్తి మండల ప్రజలు, నాయకులు ఈరోజు అందరూ కూడా కలిసికట్టుగా ఆయన యొక్క జన్మదిన శుభాకాంక్షల పండుగను మనమందరం కూడా చూస్తున్నాం. అమరావతి బిల్లు పాస్ చేసుకుని దాదాపుగా 29 గ్రామాల ప్రజలందరినీ కూడా స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ కింద మరి 34,000 ఎకరాలను సేకరించి అమరావతిని నిర్మాణం చేసే కొరకు పాల్పడినటువంటి గొప్ప వ్యక్తి. మీరు అదేవిధంగా 22 లక్షల కోట్ల రూపాయల కంపెనీలను ఇన్వెస్ట్ చేసే కంపెనీలు పిలిపించి అమరావతిని ఒక గొప్ప హైదరాబాద్ నగరానికి ధీటుగా బెంగళూరు, మద్రాస్, బాంబే అనేటువంటి నగరాలకు పోకుండా కంపెనీల్ని మన అమరావతిని తెప్పించి ఎంతో గొప్ప పేరు సంపాదించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మనకు ఈ రాష్ట్రానికి ఎంతైనా తోడుబాటు ఉండాలి. ఈ ప్రజానికాన్ని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి. మరి 76 సంవత్సరాలుగా ఉండి ఏకదాటిగా ఈ రాష్ట్ర మరి శ్రేయస్సు కొరకు, ప్రజా శ్రేయస్సు కొరకు అందరి కోసము ఈ రోజు మరి ఆయన యొక్క పండుగ వాతావరణాన్ని, ఆయన యొక్క మన రాష్ట్ర భవిష్యత్తు కొరకు ఇంకా ఆయన ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని వేడుకుంటూ ఆయనకు అన్ని విధాలుగా దేవుని యొక్క ఆశీర్వాదము, మన అందరి యొక్క ప్రజల ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు మా వెల్లుర్తి మండలం తరఫున వెల్లుర్తి టీడీపీ కార్యకర్తలు మరియు తెలుగుదేశం నాయకులు, పత్రికా సోదరులు అందరూ కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈరోజు ఆయన మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ ని నంబర్ 1 స్థాయిలో నిలపాలని, ఆయన ఇంకా మన దేశానికి చాలా ఉపయోగం, ఆయనతో మన దేశానికి చాలా ఉపయోగం ఉందని ఆయన నిండు నూరేళ్లు జీవించాలని కోరుతూ ఆ భగవంతుని ఆశీస్సులు, మన ప్రజల ఆశీస్సులు ఆయనకి అందజేయాలని కోరుతూ ఆయన 76వ జన్మదిన శుభాకాంక్షలు ఈ వెల్లుర్తి మండల ప్రజల తరఫున, మన తెలుగుదేశం కుటుంబ సభ్యుల తరఫున, అందరి తరఫున తెలియజేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఇస్తున్నారా వెల్లుర్తి బస్ స్టాండ్ లో కేక్ కట్ చేయడం జరిగింది. సంక్షేమ పథకాలు ప్రజల్లోకి చేరాలా, ప్రజలు తెలుసుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు మనకి ఏ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు, మనకి ఏమేమి లబ్ధి పొందుతున్నాయి అనేది మనందరం కూడా మన బుధవారంపై చేసుకుని రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో వచ్చే ముందే మనం అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాలు, మన చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమాలు చేస్తున్నాడు ఆ కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించి మనం అందరం కలవడానికి, మన టీడీపీ పార్టీ కుటుంబం మొత్తం ఒక చోట చేరడానికి కారణం మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన శుభాకాంక్షలు. దానికోసమనే మనం ఇక్కడ గ్యాదర్ అయ్యాం. మన పత్తికొండ నియోజకవర్గానికి పెద్దలు ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు గారు వారి నాయకత్వంలోని పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండల ప్రజలందరూ ఒక తాటిపైకి వచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా పులగుమి గ్రామ ప్రజల తరఫున కూడా చంద్రబాబు నాయుడు గారికి 76వ జన్మదిన శుభాకాంక్షలు. ధన్యవాదాలు. నారా చంద్రబాబు నాయుడు గారికి 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం వెల్లుర్తి మండల తరఫున. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు అందరూ వచ్చి చాలా ఘనంగా నిర్వహిస్తుంటే చాలా కడుపు నిండిపోతుంది మాకి. సో రేపు స్థానిక సంస్థలు ఉన్నాయి, జెడ్పీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి. ఆ ఎలక్షన్ లో కూడా బాక్స్ బద్దలు కావాలంటే మళ్ళీ అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. కాబట్టి అన్న ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కోరుకుంటున్నా. ఇక అందరు నాయకులు ఉన్నారు. మా కోరిక అన్న ఎలకాలం మీరు ఇలాగే ఉండాలన్నా. అందరూ కలిసిమెలిసి ఉంటే బలం, నాయకులు అంతా కలిసిమెలిసి ఉంటే కార్యకర్తలకు బలం. కాబట్టి మీరే మా ధైర్యం, మా బలం. కాబట్టి వెల్లుర్తి మండలంలో ప్రతి ఒక్క నాయకుడు బలంగా ఉంటే కార్యకర్తలు కాలరేస్తాం. ఎల్లి ఎలక్షన్లు వచ్చినా కూడా ధైర్యంగా నిలబడతాం, ఏజెంట్గా నిలబడతాం, తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాం. కాబట్టి అన్న అందరినీ కోరుతున్నా, అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం, పార్టీ నిలబెట్టుకుందామని కోరుకుంటూ ఈ అవకాశం కలిసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలుసుకుని తెలియజేసుకుంటున్నాం. మాన్యశ్రీ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన శుభ సందర్భంగా ఇక్కడికి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ప్రజల తరఫున ఆయనకు శుభాకాంక్షలు జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనకి చంద్రబాబు నాయుడు అంత లీడరు మనకి కనబడడం లేదు. కాబట్టి ఆయన ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని తీసుకొని పోవడం జరుగుతుంది. రాష్ట్రాన్ని ఏమి ముందుకు తీసుకెళ్లాలనే ముందు దృష్టితోనే ఆయన చేయడం జరుగుతుంది.
అదేవిధంగా పోలవరం అయితేమి, మన రాజధాని అమరావతి అయితేమి, మనకి కర్నూలు ఎయిర్పోర్ట్ అయితేమి, సోలార్ అయితేమి, కియా ఫ్యాక్టరీ అయితే మన రాయలసీమకి ఎన్నో కావడం జరిగింది. వైసీపీలో ఒక్కటి మేము తెచ్చినామని చెప్పుకోనిక ఒక్కటి కూడా కనపడదు. కాబట్టి గ్రామ నుంచి, మండలం నుంచి, తప్పకుండా కాన్స్టిట్యూన్సీ నుంచి మళ్ళీ ఆయనకి అంత మద్దతు ఉంటుందని ఈ సభాముఖంగా మేమందరం చూడడం జరుగుతుంది. అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు బర్త్డే సందర్భంగా మన పార్టీ పెద్ద ఎన్టీ రామారావు విగ్రహం మనకు లేదు ఇలా. కాబట్టి మనం అంత కార్యకర్తలం అంత కలిసి ఒక విగ్రహాన్ని కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అందరి సహకారం కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ వంతు నాది ఫస్ట్ ₹1,00,000 నేను ఫస్ట్ ₹1,00,000 ఆ విగ్రహానికి ముందు ఇస్తానని, ఏదైనా అవసరమైతే కూడా చేస్తానని ఆ విగ్రహం పెట్టి ఆ విగ్రహానికి నారా లోకేష్తోనే ఓపెన్ చేపిస్తానని ఈ ప్రజల పార్టీ. అదేవిధంగా మనం పార్టీని డెవలప్మెంట్ చేసుకోవడం మంచిది. పార్టీ కోసం ఒక తూరు దెబ్బతిన్నామంటే కనీసం 4.5 సంవత్సరం మనం ఎవ్వరం కానీ పోలీస్ స్టేషన్ కూడా బయట కూడా పోవడం లేదు కార్యకర్తలు. కానీ మనసులో అంతా అదే పెట్టుకొని మౌనంగా ఉండడం కానీ ఎప్పుడూ బాధపడలేదు. అదే 6 నెలల తర్వాత మొత్తం ఎక్కడున్నా తెలుగుదేశం కార్యకర్తలు జోలు విప్పి అంటూ రావడం జరిగి ఈరోజు ఇంత ఘన విజయం గెలిపేయడం జరిగింది. కాబట్టి చిన్న చిన్నవి పార్టీలో ఉంటాయి, ఎవరే కానీ వాళ్ళు మనము విమర్శించకూడదు. కాబట్టి చిన్న చిన్న కంపల్సరీ ప్రతి కుటుంబంలో ఉంటుంది. కాబట్టి కంపల్సరీ దానిని సర్దుకొని పార్టీని ముందుకు తీసుకుపోయి స్థానిక ఎలక్షన్ లో కంపల్సరీ అన్ని స్థానాల్లో గెలుస్తామని ఈ సభాముఖంగా జరుపుకుంటున్నాం.